నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు కొద్దిగా నే ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. నేను నా పేరు డాక్టర్ పల్లం ప్రవీణ్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఉస్మానియా. నేను ప్రత్యేకంగా ప్రాక్టాలజీలో ఈ మధ్య కొత్త ప్రయోగాలు చేసి న్యూ సర్జరీస్ కనిపెట్టడం జరిగింది. పైల్స్కు, ఫిస్టులాకు మరియు పైలోనెల్ సైనస్కు. నాకు ఈ కొత్త పద్ధతుల వల్ల పేషెంట్స్కు సాంతనము తొందరగా కలిగి వారి ఇంటికి పోయి వారి పనులు వాళ్ళే తొందరగా చేసుకోవడం జరుగుతున్నది. వారు కూడా సంతోషాన్ని వెలిబుస్తున్నారు. నేను కనిపెట్టిన ప్రొసీజరు ప్రపంచం మొత్తంలో నేను ఒక్కనే కనిపెట్టాను. దీన్ని హైబ్రిడ్ లేజర్ ప్రొసీజర్స్ అంటారు. అంటే కన్వెన్షనల్ ప్రొసీజర్ను లేజర్ను రెండింటిని మిక్స్ చేసి హైబ్రిడ్ లేజర్ ప్రొసీజర్ని కనిపెట్టడం జరిగింది. దీనివల్ల పేషెంట్స్కు తొందరగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా అది వాళ్ళకి సహకరించింది. అందుకే నేను ఈ మధ్యలో బాగా ఫేమస్ అవ్వడం జరిగింది. నాకు ఇండియా మొత్తం నుంచి కాకుండా ప్రపంచ పలు దేశాల నుంచి కూడా పేషెంట్స్ గూగుల్లో చూసేటైతేనే సోషల్ మీడియా చూసేటైతేనే రావడం జరుగుతున్నది. ఈ పద్ధతి వల్ల ముందు తరాలు కూడా లబ్ధి పొందాలని నేను జూనియర్స్ డాక్టర్స్ కూడా నేను ఈ పద్ధతిని నేను నేర్పుతున్నాను. ఇవి రీసెంట్గా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీలో కూడా పబ్లిష్ కావడం జరిగినది. దీంతో నేను ప్రపంచంలో ప్రతి డాక్టర్కు తెలియడం జరిగింది. అలాగే డాక్టర్ గారు, వేరే లేజర్ డాక్టర్స్కి మీకు తేడా ఏంటి సార్? లేజర్ అందరూ చేయగలుగుతారు. లేజరు ఫైల్స్లో ఓన్లీ గ్రేడ్ 1, గ్రేడ్ 2కు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, గ్రేడ్ 3, గ్రేడ్ 4కు లేజర్ ప్యూర్ లేజర్ పనిచేయదు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే పనిచేస్తుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4కు ప్రొలాప్స్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లేజర్ పద్ధతి పనిచేయదు. దానికోసం నేను హైబ్రిడ్ లేజర్ అని శాండ్విచ్ ప్రొసీజర్ కనిపెట్టడం జరిగింది. మిగతా వాళ్ళు ఒట్టి లేజర్ చేస్తే మళ్ళీ రికరెన్స్, పెయిన్, బ్లీడింగ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇది ఎందుకు వస్తుందని దాన్ని పరిశోధనలు జరిపి కొత్త పద్ధతి కనిపెట్టడం వల్ల పెయిన్, బ్లీడింగ్, రికరెన్స్ ఇవన్నీ తగ్గినాయి నా పద్ధతిలో. అదేవిధంగా ఫిస్టులా కూడా అందరూ సర్జన్స్ ప్రపంచం మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా స్ఫింక్టర్ ప్రిజర్వింగ్, స్ఫింక్టర్ కట్టింగ్, స్ఫింక్టర్ సేవింగ్ ఈ 3 ప్రొసీజర్లు ఉంటాయి. స్ఫింక్టర్ సేవింగ్లో నేను స్ఫింక్టర్ను ముట్టుకోకుండానే మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ ద్వారా ఫిస్టులాను ట్రీట్ చేయడం జరుగుతున్నది లేజర్ పద్ధతిలో. దీంట్లో స్ఫింక్టర్స్ని కట్ చేయము, పేషెంట్ తొందరగా ఇంటికి పోతాడు, పెయిన్ ఉండదు, రికరెన్స్ కూడా వెరీ మినిమం. అలాగే కంగ్రాచులేషన్స్ డాక్టర్ గారు. బయట దేశాల నుంచి కూడా మీ దగ్గరికి వస్తున్నారని మేము విన్నాము. అవునండి. సో వెరీ కంగ్రాట్స్. దానికి మీరు ఇంకేం చెప్పగలుగుతారు సార్ పేషెంట్స్కి, మీకున్న వ్యూవర్స్కి? అంటే సోషల్ అవేర్నెస్ కోసం, అంటే ఏ డాక్టర్ దగ్గరికి పోవాలని చాలామంది పేషెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామందికి అవగాహన లేక, అంటే అందరికీ వాళ్ళ తప్పు ఏం లేదు, డాక్టర్స్ కూడా అంటే అడ్వాన్స్ అప్డేట్ కాక పాత పద్ధతులు అవలంబించడం వలన లేజర్ను సరిగా ఉపయోగం చేసుకోకపోవడం వలన కాంప్లికేషన్స్ తోటి పేషెంట్స్ 2-3 సార్లు చేసుకొని కూడా నా దగ్గరికి రావడం జరుగుతున్నది. నేను ఒకటే చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను ఒకటే కాదు, మంచి సర్జన్ ఎవరో తెలుసుకొని మీరు రివ్యూస్ చూసి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా గురించి కూడా తెలుసుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే నా గురించి నేను ఏం ఇన్వెన్షన్ చేసినా, నా పేషెంట్స్ రివ్యూస్ను, టెస్టిమోనియల్స్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఫేస్బుక్ ఛానల్ ఉంటుంది, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది నా గురించి. మీరు చూసుకున్న తర్వాతనే కంపేర్ చేసుకొని మీరు మంచి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ ప్యాక్స్ దగ్గరికి, ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గరికి, అవగాహన లేని డాక్టర్స్ దగ్గరికి, ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళవద్దని తెలియజేస్తున్నాను. అదే సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఆయుర్వేదిక్ డాక్టర్స్, హోమియోపతి, అలోపతి అని చాలా మంది పేషెంట్స్ వెళ్ళి పాపం వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. దానికి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. ఎందుకంటే ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పైసలు వేస్ట్ చేసుకొని లాస్ట్ మీరు ఎన్నో కాంప్లికేటెడ్ కేసెస్ మీ దగ్గర వచ్చి సక్సెస్ రేట్ మీ దగ్గర ఉన్నది. సో మీరు కొద్దిగా వాళ్ళకి పర్టికులర్స్ డిస్ప్లే చేసి ఏమైనా డిస్ప్లే చేయండి సార్. అంటే ఇప్పుడు ఫిస్టులా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఒక ఆయుర్వేద డాక్టర్ పోతే వాళ్ళకి క్షారసూస్త్ర అని చేస్తారండి. ఫిస్టులాకి మెయిన్ కాజు యానల్ క్రిప్టోగానల్స్ అని 2 స్ఫింక్టర్ల మధ్య ఉంటాయి. అవి ఇన్ఫెక్ట్ అయ్యి అబ్సెస్ ఫామ్ అయ్యి పలిగి ఫిస్టులా ఫామ్ అవుతుంది. ఈ క్షారసూత్ర అనేది ఏం చేస్తుందంటే ఫారెన్ బాడీ రియాక్షన్ తోటి ఫిస్టులాను మెయిన్ కాజును ట్రీట్ చేయకుండా, చెట్టు మొదలను ట్రీట్ చేయకుండా చెట్టు కొమ్మలను ట్రీట్ చేస్తుంది. కొమ్మలు ఎండిపోతాయి, తర్వాత మొదలు అట్లే యాక్టివ్ ఉంటుంది కదా, మొదల్లో జీవం అట్లే ఉంటుంది, మళ్ళీ కొమ్మలు పోతాయి కాబట్టి రీకరెన్స్ వస్తుంటుంది. ప్లస్ స్ఫింక్టర్స్ కట్టి ఇన్కాంటినెన్స్ వస్తుంటుంది.
ఈ క్షారసూత్ర పద్ధతుల్లో ఓన్లీ సింపుల్ ఇంటర్స్పెక్టరీ ఫిస్టాస్కు వాటికే పనిచేస్తుంది. ఒక అలా 5 గ్రేడ్లు ఉంటాయి ఫిస్టాలో, అలా ఓన్లీ ఫస్ట్ గ్రేడ్కే పనిచేస్తుంది. అది కూడా 50% పనిచేస్తుంది, 50% పనిచేయదు. మిగతా అవి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గ్రేడ్కి అసలు పనే చేయదు అది. కాబట్టి పేషెంట్స్కు చెప్పేది ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి పోయి కాంప్లికేషన్స్ తోటి మళ్ళీ అలోపతి డాక్టర్ దగ్గరికి, మాలాంటి డాక్టర్ దగ్గరికి వస్తే మేము కూడా ఏం చేయలేము. కాబట్టి మీరు అవగాహన కల్పించుకొని కరెక్ట్ ట్రీట్ ఎవరిస్తో వాళ్ళ దగ్గర పోవాలని మనం చేస్తున్నాం. సరే, మీరు ఎన్నో కనబెట్టారు ఇట్లనే ప్రొసీజర్స్. అందులో ఫిస్టులా చాలా మంది బాధపడుకుంటూ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ 2 నెలల నుంచి 3 నెలలు, 4 నెలలు తర్వాత వాళ్ళ నర్వస్ సిస్టమ్ చాలా దెబ్బతిని ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పగలుగుతారు సార్? నేను అదే ఇంతకుముందే మీకు చెప్పాను, మీరు సెర్చ్ చేయాలి గూగుల్లో, అని రివ్యూస్ చూసుకోవాలి. వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏ ప్రొసీజర్. ఇప్పుడు గూగుల్ తల్లి మరి అడిగింది ప్రతి ఒక్కరు చెప్తారు, మీరు టైప్ చేసి చెప్తారు. మీరు ఆల్రెడీ కన్జర్వేటివ్ అందుకే నేను మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ఆర్ స్ఫింక్టర్ సేవింగ్ సర్జరీస్ ఎవరు చేస్తారు, హూ ఆర్ డూయింగ్ ద బెస్ట్ సర్జన్ ఫర్ స్ఫింక్టర్ సేవింగ్ అని కొట్టండి. ఎవరైనా రావచ్చు, చూసే మిగతా వాళ్ళకి డిఫరెన్స్ అని తెలుసుకొని. ఈ ఫిస్లాన్ అనేది చాలా డేంజర్ అండి. అది ఏంటంటే మొదలు ట్రీట్ చేయకుండా వేర్లను ట్రీట్ చేస్తే మళ్ళీ మొదలు యాక్టివేట్ అయ్యి వేర్లు వస్తాయి. కాబట్టి మొదలను ట్రీట్ చేసే డాక్టర్లు ఎవరున్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి పోటీ మీకు రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నా ప్రొసీజర్లో మాత్రం ఇప్పటివరకు ఒక 500 మంది దాకా చేశాను ఫిస్లాక్ మెరాయిడ్స్కు. ఎవరికి కూడా ఇంతవరకు నా దగ్గరికి అయితే ఎవరు పేషెంట్ రాలే రికరెన్స్ తోటి. వచ్చిన 1-6 పేషెంట్ మాత్రం వాళ్ళ తప్పులతో సరిగ్గా డ్రెస్సింగ్ పిచ్చిబాటు చేయకపోవడం, యాంటీబయాటిక్స్ సరిగ్గా వాడకపోవడం వల్ల వచ్చిందే. కానీ నాకు 100% నా దగ్గర సక్సెస్ రేట్ ఉంది. అలాగే సార్, ఈ లేజర్ టైం మీకు ఎంత పడుతుంది సార్? ఒక పేషెంట్ దగ్గరికి వస్తే ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? వేరే సర్జన్ చేస్తే వన్ వీక్ హాస్పిటల్ ఉండవలసి వస్తుంది, ప్లస్ ఒక 2-3 నెలలు డ్రెస్సింగ్ చేసుకో. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 8 to 12 weeks ఫర్ ఓపెన్ సర్జరీస్, స్వింక్టర్ కట్టింగ్ ఆర్ స్వింక్టర్ ప్రిజర్వింగ్ సర్జరీస్. నాది స్వింక్టర్ సేవింగ్ సర్జరీ కాబట్టి ఓన్లీ 4 days మ్యాక్సిమమ్ నా హాస్పిటల్ ఉండాలి. అది కూడా డ్రెస్సింగ్ కోసమే. ఐ ట్రైన్ ద పేషెంట్ అటెండ్స్ హౌ టు డూ డ్రెస్సింగ్ ఆల్సో ఎట్ హోమ్. మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు, ఫొటోస్ పంపితే చాలు. నేను మా పిఏ గారు వాళ్ళని ఫాలోఅప్ చేస్తుంటే రెగ్యులర్గా. వితిన్ 2 weeksలో వాళ్ళు నార్మల్ వర్క్ పోవచ్చు. హీల్ కూడా అయిపోతుంది. అన్ని 8 to 12 అయితే నాకు 2 weeks to 3 weeksలో అన్ని 95 to 100% హీల్ అయిపోతుంది. ఇట్స్ వెరీ గ్రేట్ సార్. ప్లీజ్ ఇంకా మీ స్పెషాలిటీస్ మీకు చూసే వ్యూయర్స్ అందరికి ఎవరెవరు మీ దగ్గరకు వచ్చి బాధపడకుండా కొన్ని ఇంకా మీ ఫైల్స్, ఫిస్టులా, పైలోడెంటల్ సైనస్ అని, పెరియానల్ డిజీజ్. ఇవన్నీ పెరియానల్ అంటే దొడ్డికి పోయే దారం చుట్టూ, ఆయన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ఈ 3. ఇంకోటి వ్యారికోజ్ వెయిన్స్ అని, నరాలు ఉబ్బుతాయి, మీ అందరికీ తెలుసు. దానికి చాలామంది సర్జన్స్ రేడియాలజీ చేస్తున్నారు, సర్జన్ చేస్తున్నారు, కానీ ఇన్కంప్లీట్ సర్జరీ చేస్తారు. సర్జన్స్ మాలాంటి వారికి వస్తే పూర్తిగా 100% క్యూర్ చేయగలుగుతాం. ఎందుకంటే రేడియాలజీతో మాకు డిఫరెన్స్ ఉంటుంది. వీఆర్ సర్జన్స్ కాబట్టి ఎండోవాస్కులర్ సర్జన్స్. మేము మంచిగా వ్యారికోజ్ వెయిన్స్ కూడా మంచిగా ట్రీట్ చేయగలుగుతాము. అండ్ ఐఎమ్ వెరీ 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 స్పెషలైజ్డ్ ఇన్ ప్రాక్టాలజీ, లేజర్ ప్రాక్టాలజీ. దాంతో నేను ఫేమస్ అయ్యాను ఈ మధ్యకాలంలో. Praveen sir, it's a great meeting you and great interview sir. Thank you. Help us our viewers and help us his life also. Thank you very much. Thank you. Thank you sir. Thank you.